లోకానికి వచ్చినాడు పాపులను రక్షించ దయగలవాడంబు ఈ జగమున లేడము దయగలవాడంబు ఈ జగమున లేడము చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే రాజ్యమేలు యేసయ్యా నిన్ను నన్ను పిలిచినాడు అండకొండ నీ అండ ఆయన కొండ రాజ్యమేలు యేసయ్యా నిన్ను నన్ను పిలిచినాడు అండకొండ నీ అండ ఆయన కొండ దయగలవాడంబు ఈ జగమున లేడమ్మో అమ్మమ్మ దయగలవాడంబు ఈ జగమున లేడమ్మో చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే యేసయ్యా రాకడలో ఎన్నెన్నో వింతలమ్మ నమ్మిన వారికి పరలోకం నమ్మని వారికి నరకం సిద్ధం యేసయ్యా రాకడలో ఎన్నెన్నో వింతలమ్మ నమ్మిన వారికి పరలోకం నమ్మని వారికి నరకం సిద్ధం దయగలవాడమ్మో ఏ జగమున లేడమ్మో అమ్మమ్మ దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో రంగి వేసి సింగారించరా నిన్ను గురులా రాజు అని తెలియజేశారా నిన్ను దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మ దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మ దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో బోలో క్రీస్తు మహారాజుకే రాజుకే ప్రభుకే మంచిది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుతున్నాం ప్రియులరా. మరి రోజు దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చెప్పారండి. ఏంటి ఆ మాటలంటే, ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే మరి అనాది కాల సంకల్పంలోనే దేవుడు మరి ఆదామును తయారు చేశాడండి. సృష్టి ప్రారంభం ఆదామును తయారు చేసిన తర్వాత సాటైన సహాయం కావాలి కనుక దేవుడు గాఢనితని కలుగు చేశాడండి. ఆదాముకి గాఢనితని కలుగు చేసి పక్కట ఎముకను తీసి స్త్రీని తయారు చేశాడండి. అంటే స్త్రీమూర్తికి పేరు పెట్టాడు నారీమణి అని. కనుక మరి అలాగా వారిద్దరూ కూడా ఎంతో నమ్మకంగా ఉండి చాలా చక్కగా ఉండేవారండి. వారు మంచి విశ్వాసముగా ఉండేవారు, దేవునితో కలిసిమెలిసి ఉండేవారు, మరి ఎంతో చక్కనైనటువంటి ఔనిత్యం కలిగి ఉండేటువంటి వారండి. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, మోసపురిచేటువంటి కుయుక్తి పొందినటువంటి అపవాది వచ్చి ఈ పండు మీరు తినొచ్చు అని చెప్పిందండి. ఈ పండు మీరు తింటే దేవుళ్ళు అవుతారు కనుక దేవుడు ఈ పండు తినొద్దని మీకు చెప్పాడు అని చెప్పడం జరిగింది. అవునా, మేమే దేవుళ్ళుగా మారిపోతామా? అయితే దేవుడు మాకు ఎందుకు ఇలా చెప్పాడు అని చెప్పి వారు అపవాది చెప్పినటువంటి మాట విన్నారండి. ఆ పండు తిన్న తర్వాత వారికి మరి సృష్టి రహస్యములన్నీ కూడా బయలుపరచబడడం జరిగింది. వారు సిగ్గు తెలుసుకున్నారండి.
అలాగే దేవుడు ఏదోని తోటకు వచ్చి ఆదామా నీవెక్కడ ఉన్నావని పిలిచాడు. పిలిచినప్పుడు వాళ్ళిద్దరూ కూడా మరి ఆదాము అవ్వ కూడా ఒక చెట్టు చాటును దాక్కునున్నారు. వాళ్ళిద్దరూ కూడా మరి వస్త్రపు లేకపోతే వాళ్ళు ఆ రీతిగా సిగ్గుపడుతున్నారు. అప్పుడు దేవుడే వారికి చక్కనైనటువంటి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు నా మాట వినలేదు కనుక ఈ భూమిని మీరు నింపండి అని చెప్పి ఆశీర్వదించాడండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భూమిని పిల్లలతో నింపుతానే ఉన్నారండి. అయితే ప్రియులరా, భూమిని నింపడం ఎంత ప్రాముఖ్యమో మనం పూజించడం కూడా అంత ప్రాముఖ్యం. లోక కళ్యాణం కొరకు వచ్చినటువంటి యేసు ప్రభువారు మొదటి ఆదాము నమ్మకంగా ఉండలేదండి. అందుకే తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఒక పని బయట వాళ్ళకి అప్పగించినప్పుడు వారు నమ్మకంగా చేయలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సొంత మనుషులకు అప్పగిస్తారండి. అదే విధంగా మరి ఆదామావులు నమ్మకాన్ని కోల్పోయారు కనుక నా సొంత కుమారుని పంపిస్తున్నాను ఈ భూమి మీదకి అని చెప్పి యేసు ప్రభువారిని పంపించడం జరిగింది. యేసు ప్రభువారిని పంపించిన తర్వాత తండ్రి నేను ఏకమై ఉన్నాము, నా తండ్రి ఏమైతే చెప్తున్నాడో నేను అదే చేస్తానని చెప్పి నా తండ్రి చిత్తాన్నే నేను మరి గైకుంటానని చెప్పి యేసు ప్రభువారు అలాగ ముందుకెళ్ళడం జరిగిందండి. అనేక మందిని మరి నాశనంలోనికి, అలాగే ఇబ్బందుల్లోనికి, అలాగే అనేక మంది విషయాల్లో మరి అనారోగ్యంలో పడిపోతున్నటువంటి వారిని యేసు ప్రభువారు రక్షించారండి. మమ్మల్ని కూడా రక్షించారు. మరి అలాంటి దేవుడి కొరకు మేము ప్రకటిస్తా ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవాలయాన్ని ఈ వ్యాపారం పేటలోని నాయన ఈ యొక్క గ్రామంలో ఈ వీధిలో మీ వాక్యాన్ని సేవకుల ద్వారా అందించి అన్నారు. దేవా వేరే నిరంతరంగా మరి దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ భాషను అందించండి. ఇక్కడ నివసిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. దేవా విత్తబడిన నాయన తండ్రి ఈ మాటలు నాయన వీరందరి హృదయాల్లోని నాయన తండ్రి ప్రభా యేసు గొప్ప దేవుడైన నాయన గొప్పగా నాయన తండ్రి ఫలించిన నాయన తండ్రి ప్రభా అభివృద్ధి చెందే మార్గాలు కృపను కూడా నాయన తండ్రి మీరు దయచేయండి. ఇక్కడ కూడి ఉన్న వారిని నాయన అలాగే ఈ గ్రామంలో నివసిస్తున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధంలో ప్రార్థించుకుంటున్నాము తండ్రి.